కక్ష సాధింపులతో పోర్టు ప్రతిష్టకు భంగం కలిగింది. రాజకీయంగా దెబ్బతీసేందుకే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఎగుమతులు తరలిపోకుండా చూడండి. వాస్తవం కూడా ఇది. సరే అది ఏమన్నా ఉండొచ్చు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పైన ఆయన పక్కన ఉండే నాయకులపైన కక్ష సాధింపుతోని మొత్తం పోర్టే ఇక అసలు స్మగ్లింగ్కే ఉంది. ఇక పోర్టు బిజినెసే చేయదు, పోర్టులో వేరే కార్యక్రమాలే జరగవు, మొత్తం స్మగ్లింగే చేద్ది, తప్పుడు పనులే చేద్దని ఒక క్రియేట్ చేస్తాను కాకినాడ పోర్టుని. ఏదైతే బ్రెజిల్ నుంచి అప్పట్లో మార్చి నెలలో వచ్చిన డ్రై ఈస్ట్ సంధ్య ఆక్వా కంపెనీ వాళ్ళు దిగుమతి చేసుకున్నారు బ్రెజిల్ నుంచి. ఆ డ్రై ఈస్ట్లో డ్రగ్స్ కలిసినాయి అని తెలుగుదేశం పార్టీ మీడియా, చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ ఇంకా దిగజారి లేదు రాష్ట్రాన్ని డ్రగ్స్ మాయం చేసిండు అన్నాడు. మరి డ్రగ్స్ మాయం అంటే మొత్తం డ్రగ్సే తింటున్నారు. ఇక 5 కోట్ల మంది డ్రగ్సే తింటున్నారా? ఎడిపోయిన మరి డ్రగ్స్ మాయం చేసినవి మొత్తం క్లీన్ చేశారు మీరు వచ్చి. ఇవాళ సిబిఐ ఏం చేసింది, అందులో డ్రగ్స్ లేవు మన లేవు అన్నది. ఇగో ఈ కథ కూడా అదే, ఈ బియ్యం కథ కూడా అదే. కాకినాడ పోర్టు మీద విషం జిమ్ముతున్నారు. మీరు విషం జిమ్మేది జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ పైన అనుకుంటున్నారు. కాకినాడ పోర్టు రెప్యుటేషన్ దెబ్బతింటది అనేది ఆయన చెప్తున్నాడు. మీరు ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళంటే శిక్షించండి, జైల్లో పెట్టండి, కోర్టుకు తీసుకోండి, రకరకాల చట్ట ప్రకారం ఏదైనా తీసుకోండి. పదే ఒకే విషయాన్ని 10 సార్లు పెట్టి ఇక పోర్టు మూసేయాలనే ఒక క్రియేషన్ చేస్తే అక్కడ ఉన్న వేల మంది ఉపాధి ఏం కావాలి, ఉద్యోగాలు ఏం కావాలి, ఎగుమతులు ఏం కావాలి, రాష్ట్రం యొక్క పెట్టుబడులు ఏం కావాలి, ఇది మర్చిపోయారు.